వైజ్ గర్ల్. మేము ఎవరితోనూ మనం కంపేర్ చేయలేదు, వైజ్ గర్ల్ అన్నాం. సో దట్ ఈస్ పాజిటివ్. ఇక్కడ చూడండి, కంపేర్ అంటే షర్మిల ఈజ్ వైజర్ దెన్ సంఖ్య. ఇక్కడ వాట్ ఈస్ కంపేర్? ఏది కంపేర్ చేసాము? టూ పీపుల్ ఆర్ కంపేర్డ్, షర్మిల విత్ సంఖ్య. ఎప్పుడైతే కంపేర్ చేసాము గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వైజ్ వైజ్ ఫార్మ్స్ చెప్పండి. వైజర్ వైజెస్ట్, వైజర్. ఇక్కడ కూడా క్వశ్చన్స్ ఏమో చెప్తాను. వైజర్ అనేది కంపేరిటివ్ కాబట్టి ఇక్కడ ధ్యాన్ అనేది వాడడం. అయితే ఫ్రెండ్స్ ఏం గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ ఏం చేస్తారంటే ధ్యాన్ స్పెల్లింగ్ తప్పిస్తుంటారు చాలా సార్లు. ఇట్ ఈస్ నాట్ టిహెచ్ ఏంటిది, టిహెచ్ఏఎన్, రైట్? ఈ విషయం కూడా ఒక్కొక్కసారి స్పెల్లింగ్స్ కూడా మనం ఫోకస్ పెట్టాలి ఎగ్జామినేషన్ లో, అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఉంటాయి, మైన్యూట్ గా ఉంటుంది. పేపర్ అంతా మనం అనుకున్నట్టుగా అవి ఉండవు, అన్ని తెలుస్తుందే కానీ మళ్ళీ మిస్గైడ్ చేస్తుంటారు అన్ని కూడా. సో షర్మిల ఈజ్ వైజర్ దెన్ సంఖ్య. So coming to superlative, Sunanda is the wisest in the class. క్లాస్ లో చాలా మంది ఉంటారు కదా, 2 అయితే ఉంటారు, మోర్ దెన్ 2, 3, 4 అంటే ఎంతమంది ఉంటారు, 30, 300. దెన్ ఎప్పుడైతే మనం మోర్ దెన్ 2 అన్నాం అనుకోండి, we use superlative. ఏంటిది? వైజ్, వైజర్, వైజెస్ట్. కాబట్టి సునంద అయితే ఎప్పుడైనా సూపర్లేటివ్ వాడినప్పుడు దా అనేది వాడాలి, గుర్తుపెట్టుకోండి. చాలా సందర్భాలు, కొన్ని సందర్భాలు వేరే ఉంటుంది వాడడం కూడా, బట్ జనరల్ గా ఏం చేస్తాం, దా అనేది వాడాలి. సునంద ఇస్ ద వైజెస్ట్ ఇన్ ద క్లాస్, రైట్? ఇది మోర్ దెన్ 2 అన్నప్పుడు. ఇప్పుడు చూడండి రూల్ నెంబర్ 1, ద కంపారిటివ్ ఇన్ ఇయర్. ఇప్పుడు క్లవర్ ఉందనుకోండి, క్లవరెస్ట్ కదా, ఈజ్ నాట్ యూస్డ్ when we compare two qualities in the same person అన్నాం, in the same person. ఇప్పుడు ఇందాక చెప్పాము షర్మిల ఈజ్ వైజర్ దెన్ సంఖ్య అన్నాం. అక్కడ ఏం చేస్తాం, కంపారిజన్ ఎవరి మధ్య కంపారిజన్ జరిగిందమ్మా చెప్పండి? బిట్వీన్ టూ పీపుల్. ఇక్కడ రూల్ ఏం చెప్తుంది చూడండి, గమనించారు మీరు? రూల్ చూడండి, కంపారిజన్ ఇస్ డన్ సేమ్ పర్సన్ మీన్స్ వి షుడ్ నాట్ యూజ్ అదనమాట. కంపారిజన్ ఒక వ్యక్తి మధ్య జరుగుతుంది, కానీ ఏంటి ఒక ఇద్దరు రెండు క్వాలిటీస్ కంపేర్ చేస్తాం, రెండు క్వాలిటీస్ ఇన్ వన్ పర్సన్. దేర్ ఫోర్ ఇయర్ అనేది వాడకూడదు. ఇప్పుడు చూడండి, భగత్ ఈస్ బ్రేవర్ దెన్ ప్రూడెంట్. ప్రూడెంట్ అంటే ఇంటెలిజెంట్ అని. ఇక్కడ నాకు చెప్పండి, డిగ్రీస్ చెప్పండి, ఏం డిగ్రీస్ చెప్పండి? బ్రేవర్ కానీ ప్రూడెంట్ కానీ. బ్రేవర్ ఏం డిగ్రీ అమ్మా? బ్రేవర్, బ్రేవర్, బ్రేవెస్ట్ కదా. అలాగే ప్రూడెంట్ చెప్పండి, ప్రూడెంట్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం బ్యూటిఫుల్ ఉంది అనుకోండి, బ్యూటిఫుల్ ఎలా చెప్తాం, దానికి డిగ్రీస్ చెప్పండి. బ్యూటిఫుల్ కి బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. ఎందుకన్నాము అలాగే? ఎందుకన్నామంటే ఏదైనా వర్డ్ మనం పార్ట్స్ కి డివైడ్ చేస్తే దానికి 2-3 పార్ట్స్ వచ్చాయి అనుకోండి, దాన్ని సిలబల్స్ అంటారు ఇంగ్లీష్ లో. దాని పార్ట్స్ అనుకోండి సింపుల్ గా. దాన్ని మనం ఏం చేస్తామంటే మోస్ట్ వాడతాం. ఇంకా స్ప్లెండిడ్ అన్నాం అనుకోండి, స్ప్లెండిడ్ 2 ఉంటాయి. బ్యూటిఫుల్ అనుకోండి, దానిలో స్పెల్లింగ్ అనుకోండి, బ్యూటిఫుల్ స్పెల్లింగ్ చెప్పండి. ఏం చెప్తామంటే EAUTIFUL అని చెప్తుంటాం. అసలు స్పెల్లింగ్ అలా చెప్పకూడదు, EAUFUL అని చెప్పాలి. సిలబస్ ప్రకారం స్పెల్లింగ్ చెప్పాలి. సో మనకి ఇక్కడ ఏమైతే ఉంది, బ్యూటిఫుల్ 3 పార్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి, సో యూజ్ మోర్ అండ్ మోస్ట్ అంటే ఇంకేమీ లేదు, గుర్తుపెట్టుకోండి. సో ప్రూడెంట్ లో ప్రూడెంట్ 2 ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, రూల్ ఏం చెప్తుందంటే మనకి భగత్లో 2 క్వాలిటీస్ ఉన్నాయి. ధైర్యవంతుడు, 2 తెలివైన వాడు. ఏ క్వాలిటీ ముందు చెప్తున్నాం అంటే ధైర్యవంతుడు, తెలివైన వాడు కొంచెం ధైర్యం ఎక్కువ చెప్తున్నాం. 2 క్వాలిటీస్ కంపేర్ చేస్తున్నాం. ఇప్పుడు 2 క్వాలిటీస్ కంపేర్ చేసిన గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలంటే యూజ్ ఓన్లీ పాజిటివ్ ఇయర్ వాడడం. ఇప్పుడు చెప్పండి, భగత్ ఈస్ బ్రేవ్ దాన్ చెప్పండి. చెప్పండి, 2 పాజిటివ్ వాడాలి. ప్రూడెంట్ పాజిటివ్ కదా, ప్రూడెంట్, మోర్ ప్రూడెంట్, మోస్ట్ ప్రూడెంట్ అంతే. చెప్పండి, మీరు చెప్పండి, కరెక్ట్ చెప్పండి. 2 పాజిటివ్ వాడాలమ్మా. భగత్ ఈస్ బ్రేవ్ దాన్ ప్రూడెంట్ అంతే. వెరీ గుడ్ అంతే. భగత్ ఈస్ బ్రేవ్ దాన్ ప్రూడెంట్, ఇది సెంటెన్స్. కానీ ఇక్కడ మీరు గమనించలేదు, ధ్యాన్ అనే కంపేరిటివ్ ఒక సైన్ ఉంది అక్కడ మనకి కదా. మరి ధ్యాన్ ఎప్పుడు వాడతాం? కంపేరిటివ్ కదా వాడతాం. కాబట్టి ఏం చేయాలంటే సెంటెన్స్ ఏం చెప్పాలంటే ఇలా చెప్పాలి, దాన్ని మోర్ బ్రేవ్ అనాలన్నమాట. భగత్ ఈస్ మోర్ బ్రేవ్ దెన్
prudent గుర్తుపెట్టుకోండి. అది అర్థమైందా ఇప్పుడు? సో two qualities in a person are compared. So by using the positive degree and adding more to the first quality అంతే. అర్థమైందా? Bhagat is more brave than prudent. పెట్టుకోండి ఎప్పుడైనా సరే మాత్రము మోర్ దాన్ ఉండాలి, రెండు ఉండాలి అక్కడ. బ్రేవ్ ప్రూడెంట్ రెండు కూడా పాజిటివ్ డిగ్రీస్. అదే మీకు Yes, sir. రెండు క్వాలిటీస్ ఉన్నాయి. రూల్ నెంబర్. సో డబుల్ కంపారిటివ్ ఇది ఒక కామన్ మిస్టేక్ అనమాట అండి మనం వాడేది. డబుల్ కంపారిటివ్ అండ్ నాట్ యూస్డ్. డబుల్ కంపారిటివ్ చూడండి. దిస్ ఈజ్ మోర్ సేఫర్ రూట్ అన్న. సేఫర్ ఫార్మ్స్ చెప్పండి ఫ్రెండ్స్. సేఫర్ ఫార్మ్స్ ఏంటి? Safe, త్రీ ఫార్మ్స్ చెప్పండి. చెప్పండి చెప్పండి. సేఫ్, సేఫ్, సేఫర్, సేఫెస్ట్ కదా. సో సేఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కంపారిటివ్ కదా. మోర్ ఎందుకు వాడతాం మళ్ళీ మనం? చాలా మంది ఏం చేస్తారంటే ఇది ఎంఫసైజ్ చేయడానికి వాళ్ళు మళ్ళీ వాడేస్తూ ఉంటారు చాలా సందర్భాల్లో. గుర్తుపెట్టుకోండి, సేఫ్ ఆల్రెడీ కంపారిటివ్ ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో కంపారిటివ్ మనం వాడకూడదు. అంటే ఏం చెప్పాలి చెప్పండి, మీరు చెప్పండి. చెప్పండి ఏం చెప్తారు? This is a safer route. Safe. రైట్, కరెక్టే. దిస్ ఈజ్ ఎ సేఫర్ రూల్. ఓకే, అది గుర్తుపెట్టుకుని డబుల్ కంపారిటివ్ అనేది వాడకూడదు. నెక్స్ట్ చూడండి. రూల్ డబుల్ సూపర్లేటివ్ అన్నాం కదా. డబుల్ సూపర్లేటివ్ దిస్ ద మోస్ట్ సేఫెస్ట్ రూట్ అన్నాం. మరి సేఫెస్ట్ సూపర్లేటివ్ కదమ్మా. సేఫెస్ట్ సూపర్లేటివ్ మళ్ళీ మోస్ట్ ఎందుకు వాడతాము? మోస్ట్ బ్యూటిఫుల్ అన్నాం ఇందాక మనం. అదొక సెవెల్ ప్రకారం వాడాము. సేఫెస్ట్ సేఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్లేటివ్. దెన్ వై డు యు నీడ్ అగైన్ మోస్ట్? ఎంత సేఫెస్ట్ రూట్ అయితే మాత్రం మళ్ళీ మోస్ట్ వాడక్కర్లేదు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సూపర్లేటివ్ అంటే అల్టిమేట్ అని ఇంకేమి కాదు అది. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? This is the safest route. This is the safest route. Okay. So remember, friends, never use two comparatives or two double comparatives, double superlatives. Okay. Next. ఇది ఎన్ని కూడా కామన్ మిస్టేక్స్ మనకు చెప్పారు. Adjectives like major, extreme, universal, and universal, whole, complete, full, round, unique, excellent, perfect, ultimate, circular, ideal. ఇవన్నీ కూడా లుక్ యాజ్ ఫస్ట్ డిగ్రీ అలా కనిపిస్తాయి. కానీ మీనింగ్ ఏంటవి? ఇన్ మీనింగ్ దే ఆర్ సూపర్లేటివ్స్. ఎక్స్ట్రీమ్ అనమాట అన్ని కూడా. ఎక్స్ట్రీమ్ ఇన్ మీనింగ్. సూపర్లేటివ్ అంటే ఎక్స్ట్రీమ్ అని. అవన్నీ చూడడానికి పాజిటివ్ ఉన్నాయి కానీ మీనింగ్ లో మాత్రం సూపర్లేటివ్. కన్ఫిడెంట్ గా మనం నేర్చుకున్నాం. జస్ట్ లెంట్ దట్ సూపర్లేటివ్ అనేది రెండు సూపర్లేటివ్స్ వాడకూడదని కదా నేర్చుకున్నాం. ఇప్పుడు చూడండి. ఓవర్ పాపులేషన్ ఈజ్ ద మోస్ట్ యూనివర్సల్ ప్రాబ్లం. Is it right, Anna? Is the universal problem. Is the universal problems. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఈ ప్రపంచంలో ఒకటే ఉన్నాయా చాలా ఉన్నాయా చెప్పండి? చాలా ఉన్నాయి కదా. కాబట్టి దాని ఎప్పుడన్నా ప్రాబ్లమ్స్ ఆర్ కౌంటబుల్ వి యూజ్ అంటాం. ఇప్పుడు ఏం చెప్పాలి? యూనివర్సల్ ఆల్రెడీ సూపర్లేటివ్ ఇన్ మీనింగ్. మోస్ట్ అనేది అవసరం లేదు. మోస్ట్ అవసరం లేదమ్మా ఇక్కడ. మోస్ట్ అక్కర్లేదు. అప్పుడు ఏం చెప్పాలంటే ఓవర్ పాపులేషన్ ఈజ్ యూనివర్సల్ ప్రాబ్లం. అని పెట్టండి. చాలా ఉన్నాయి కౌంటబుల్ గా అన్నాం అనమాట. ఓవర్ పాపులేషన్ ఈజ్ యూనివర్సల్ ప్రాబ్లం. మదర్ తెరిసా is the most ideal woman on the earth. Mother Teresa was the most ideal woman on the earth. Most is not required. Then ఇప్పుడు ఏం చెప్పాలమ్మా? Mother Teresa was ideal. Mother Teresa was an ideal. Very good. An ideal. చాలా మంది ఉన్నారు ఐడియల్. Mother Teresa was an ideal woman on the earth. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే మోస్ట్ పర్ఫెక్ట్ అంటారు. బాహుబలి ఇస్ ద మోస్ట్ ఎక్సలెంట్ ఫిలిం అంటారు. మోస్ట్ ఎక్సలెంట్ ఇట్ సెల్ఫ్ ఇస్ సూపర్లేటివ్. మళ్ళీ మోస్ట్ యూనిక్ అని ఏమి ఉండదు అక్కడ. ఇవన్నీ ఎప్పుడు వచ్చినా సరే డోంట్ యూజ్ మోస్ట్. సూపర్లేటివ్ అనేవి వాడక్కర్లేదు. దాని బికాస్ దే జస్ట్ స్టాండ్ యాజ్ సూపర్లేటివ్స్.
Right? Next. After comparatively or relatively, the positive degree is used. Comparatively, relatively. ఇది చూసినట్లయితే కంపారిటివ్ లో కంపారిజన్ ఉంది, రిలేటివ్ లో కూడా. అంటే ద వెదర్ ఈస్ కంపారిటివ్లీ హాటర్ టుడే. హాటర్ ఫార్మ్స్ చెప్పండి, 3 ఫార్మ్స్ కూడా. Hot, hottest. వెరీ గుడ్. హాట్, హాటర్, హాటెస్ట్. అయితే ఇక్కడ ఇందాక మనం నేర్చుకున్నాం రెండు కంపారిజన్ వాడకూడదని కదా. ఇక్కడ కంపారిటివ్ ఒకటి ఉంది, మళ్ళీ హాటర్ ఇంకొక కంపారిటివ్ ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మేక్ దట్ హాటర్ టు ఓన్లీ పాజిటివ్, లైక్ Hot. హాట్. ఇప్పుడు చెప్పండి. The weather is comparatively hot today. And very good, that's it, correct. The weather is comparatively hot today, right? Now his condition is relatively worse now, right? His health condition is relatively worse now. Bad. Very good. మన ఫస్ట్ మనం చెప్పుకున్నాము బ్యాడ్, వర్స్ట్ కదా. వర్స్ట్ అనేది కంపారిటివ్, కాబట్టి ఏం చేయాలి, మనం కంపారిటివ్ వాడకూడదు, రిలేటివ్లీ వాడాం కాబట్టి యూజ్ ఓన్లీ బ్యాడ్. సో హిస్ కండిషన్ ఈజ్ రిలేటివ్లీ బ్యాడ్ నౌ. ఓకే ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. So when two adjectives in different degrees of comparison are used in the same sentence, ఫ్రెండ్స్ అండర్లైన్ చేయండి, ఇది చాలా ముఖ్యమైనది. అండర్లైన్ సేమ్ సెంటెన్స్, మాకు అది ఒకటి అండర్లైన్ చేయండి. ఈ షుడ్ బి కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్. ఈ క్వశ్చన్ చాలా సార్లు నేను ఎగ్జామ్ లో చూసాను నేను, ఎక్కువ అడుగుతుంటాడు ఇది కూడా. షీ ఈజ్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ హర్ బ్రదర్ అని ఇచ్చాం. షీ ఈజ్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ హర్ బ్రదర్. ఇందాక ఫ్రెండ్స్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, షర్మిల ఈజ్ బెటర్ దాన్ సంజయ్ అన్నాను నేను కదా. ఇక్కడ షర్మిల బెటర్నే కదా సంజయ్ కంటే, అవునా? సో కంపారిజన్ మనం ఏం వాడాము, బెటర్, వైజర్ దానా బెటర్ దానా వాడాము. కానీ మీకు తెలిసి ఉంటుంది, మనం పాజిటివ్ లో కూడా చెప్పచ్చు, పాజిటివ్ లో కూడా కంపారిజన్ చేయొచ్చు. కానీ ఎలా కంపారిజన్, పాజిటివ్ లో కంపారిజన్ అప్పుడు ఈక్వల్ కంపారిజన్ అవుతుంది. అంటే షర్మిల ఈజ్ యాజ్ వైజ్ యాజ్ సంజయ్ అని అనుకోండి. ఇప్పుడు ఏమైంది ఇక్కడ, ఆర్ దే ఈక్వల్ ఆర్ దే బెటర్ దెన్ ద అదర్? Equal. అంటే గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ డిగ్రీ ఆల్సో మనము పాజిటివ్ ఆల్సో యూస్ ఇట్ ఫర్ కంపారిజన్స్, బట్ ఈక్వల్ కంపారిజన్స్. అది గుర్తుపెట్టుకోండి. పాజిటివ్ కూడా కంపారిజన్ వాడతాము, కానీ ఈక్వల్ కంపారిజన్ వాడతాము. ఈక్వల్ వాడినప్పుడు ఏం చేస్తామంటే యాజ్ వాడుతుంటాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, సెంటెన్స్ ఏముందంటే షీ ఈజ్ యాజ్ గుడ్ ఇఫ్ నాట్ బెటర్ దెన్ హర్ బ్రదర్. ఇచ్చిన సెంటెన్స్ ఏముందంటే ఈ షుడ్ బి కంప్లీట్ ఇన్ ఇట్ సెల్ఫ్ అని ఇచ్చాము అక్కడ. ఈ షుడ్ బి కంప్లీట్, బట్ ఇన్ ద గివెన్ సెంటెన్స్ విచ్ లుక్స్ కంప్లీట్, చెప్పండి ఏది కంప్లీట్ మీకు కనిపిస్తుంది ఇచ్చిన సెంటెన్స్ లో? మీకు ఒక డిగ్రీ అయితే కంప్లీట్ గా అనిపిస్తుంది, అదేంటి చెప్పండి? She is good. She is good. అది డిగ్రీ లేదు కదా, అదే మిస్ అవుతుంది. అందులో ఒక డిగ్రీ ఉంది, అది కరెక్ట్ మనకి, ఇట్ షోస్ దట్ రైట్ డిగ్రీ అని చెప్తుంది. మన పాజిటివ్ ఉంది, కంపారిటివ్ సూపర్లెట్ ఉంది. మీరు బెటర్ దాన్ చూడండి, ఇట్స్ కంపారిటివ్ డిగ్రీ కదా. Comparative. అంటే అది కరెక్ట్ గా ఉంది, కంపారిటివ్ కరెక్ట్ గా ఉంది, కంపారిటివ్ కరెక్ట్ గా ఉంది, కానీ ఒక డిగ్రీ మాత్రం ఇన్కంప్లీట్ గా ఉంది. ఏదో మిస్ అవుతుంది డిగ్రీలో. అక్కడ 2 డిగ్రీస్ ఉన్నాయి యాక్చువల్ గా, ఒక డిగ్రీ కంప్లీట్, ఒక డిగ్రీ కంప్లీట్ గా లేదు. అది ఏది కంప్లీట్ గా లేదు? ఇంతగా చెప్తాను, ఎప్పుడైనా సరే వాడితే యాజ్ కానీ సో యాజ్ కానీ వాడతాం. ఇప్పుడు ఏం చెప్పాలి, ఈజ్ యాజ్ గుడ్ యాజ్ అన్నమాట. చూడండి, షీ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ ఇఫ్ నాట్ బెటర్ దాన్ హర్ బ్రదర్. నౌ యూ కెన్ సీ two qualities, two degrees are used. As good as is positive degree, and not better than is comparative degree. రెండు ఇప్పుడు కంప్లీట్ గా ఉన్నాయి. అంటే సెంటెన్స్ ఎలా చదువుకోవాలంటే చూడండి, దీన్ని చదువుకోవడం కూడా షీ ఈజ్ బెటర్ దెన్ హర్ బ్రదర్ అని చెప్పుకోవడం, కానీ అంత బెటర్ కాదు, షీ ఈజ్ గుడ్ అని చెప్పుకోవడం. రీడ్ ద సెంటెన్స్ లైక్ దిస్, షీ ఈజ్ బెటర్ దెన్ హర్ బ్రదర్ బట్ నాట్ సో గుడ్ యాజ్ హర్ బ్రదర్ అని చెప్పడం. అర్థమైందా మీకు? ఇక్కడ విషయం మీకు చెప్పాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టండి. ఇప్పుడు మనం పాజిటివ్ అన్నప్పుడు ఏం చేస్తామంటే యాజ్ గుడ్ యాజ్ అంటాం. ఇప్పుడు చూడండి, ఒక సెంటెన్స్ చెప్తాను. లావణ్య ఈజ్
not as intelligent as um, uh, సంజయ్ అన్నాం అనుకోండి, రైట్ అని చెప్పండి. లావణ్య ఈజ్ నాట్ యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ సంజయ్. ఇది నెగిటివ్ సెంటెన్స్ పాజిటివ్. ఈ సెంటెన్స్ నెగిటివ్ పాజిటివ్ చెప్పండి. నెగటివ్ సార్. నెగిటివ్ కదా, నాట్ ఉంది కదమ్మా, నాట్ ఉంది కదా, నాట్ నెగిటివ్ కదా. లావణ్య ఇస్ నాట్ సో యాజ్ ఇంటెలిజెంట్ యాజ్ లావణ్య. నేను సంజయ్ అన్నాను. నేను ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇది నేను చెప్పాను. కరెంట్ ఇంగ్లీష్ కి మన ఎగ్జామ్ చాలా తేడా. కరెంట్ ఇంగ్లీష్ చాలా చేంజెస్ వచ్చాయి. అంటే మోడర్న్ ఇంగ్లీష్ చాలా, మోడర్న్ ఇంగ్లీష్ అంటే అన్ని యాక్సెప్ట్ చెప్పి నేను కూడా చెప్పాను. ఇట్స్ మీ అనేది మోడర్న్ ఇంగ్లీష్ యాక్సెప్టెడ్, బట్ ఎగ్జామ్లో యాక్సెప్ట్ చేయరు. అలాగే ఇది కూడా ఒకటి. మోడర్న్ ఇంగ్లీష్ అంటే పాజిటివ్ ఎప్పుడు యాజ్ యాజ్ వాడతాం. నీటిలో ఏం చెప్పాలంటే యాజ్ వాడకూడదమ్మా, సో వాడాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏం చెప్పాలి? లావణ్య ఇస్ నాట్, చెప్పండి, లావణ్య ఇస్ నాట్ సో ఇంటెలిజెంట్ యాజ్ సంజయ్. అది గుర్తుపెట్టుకోండి. ఇది ఫార్మల్ ఇంగ్లీష్. అది మోడర్న్ ఇంగ్లీష్ అంటే మోడర్న్ ఇంగ్లీష్ నాట్ యాజ్ యాజ్ వాడతాం అని ఎగ్జామ్స్ లో వాడమది గుర్తుపెట్టుకోండి. లావణ్య ఇస్ నాట్ సో గుడ్, సో ఇంటెలిజెంట్ యాజ్ సంజయ్. నెగిటివ్ వచ్చినప్పుడు సో వాడండి, పాజిటివ్ వస్తే యాజ్ యాజ్ వాడండి, అంతే. రైట్? క్లియర్? If two adjectives are joined with and, both adjectives remain in the same degree. ఫ్రెండ్స్, మీ దగ్గర పెన్ పేపర్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. అండ్ ఒకటి అండర్లైన్ చేయండి, సేమ్ డిగ్రీ అండర్లైన్ చేయండి, సేమ్ డిగ్రీ. ఈ రెండు అండర్లైన్ చేసుకోండి. మీకు కొన్ని హైలైట్స్, మీ రూల్ అయితే ఉంటుంది, కొన్ని హైలైట్స్ చెప్తున్నాయి, అండర్లైన్ చేసుకోండి. రూల్ ఏం చెప్తుంది? when two adjectives are joined with and, they should be the same degree అని చెప్తుంది. చూడండి, he is strong and wisest man అన్నాను. he is strong and wisest man అన్నప్పుడు యాక్చువల్లీ వాట్ డిగ్రీస్ ఆర్ దేర్ ఇన్ ద సెంటెన్స్? పాజిటివ్ అండ్ సూపర్లేటివ్ సార్. వెరీ గుడ్. పాజిటివ్ అండ్ సూపర్లేటివ్. దేంతో జాయిన్ చేస్తామమ్మా? అండ్. ఎప్పుడన్నా రెండు డిగ్రీస్ మనం జాయిన్ చేసిన రెండు ఒకటే ఉండాలన్నమాట. రెండు ఒకటే ఉండాలి. అప్పుడు చెప్పండి, ఏం చెప్తారు? ఈ స్ట్రాంగ్ అండ్ వైజ్ మ్యాన్. వెరీ గుడ్. కానీ మ్యాన్ కౌంటబులే కదా, మ్యాన్ కౌంటబుల్ అప్పుడు ఏ వాడాలి కదా. వెరీ గుడ్. ఈజ్ అ స్ట్రాంగ్ అండ్ వైజ్ మ్యాన్. ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ వైజ్ మ్యాన్. ఇక్కడ స్ట్రాంగ్ రాసుకోండి. స్ట్రాంగ్ అనేది పాజిటివ్, వైజ్ కూడా పాజిటివ్. ఓకే, ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ వైజ్ మ్యాన్. చూడండి, చూడండి. ఈ రెండో రూల్ గుర్తుపెట్టుకోండి. రెండో రూల్ చాలా, ఇది కూడా చాలా ముఖ్యమైన రూల్. ఇది రెండో రూల్ మీద కూడా మనకి క్వశ్చన్లు ఉంటుంటాయి, క్వశ్చన్లు అడుగుతుంటాడు. ఈ స్ట్రాంగర్ అండ్ వైజ్ ఆఫ్ ద టూ అన్నాం. చూడండి, వైజ్ ఆఫ్ ద టూ అన్నాం. ఫ్రెండ్స్, ఒక క్వశ్చన్ మీకు చెప్పాలి. ఎప్పుడన్నా జనరల్ గా మనకి ఆఫ్ వచ్చింది అనుకోండి, ఆఫ్ ఎప్పుడు వాడతామంటే జనరల్ గా సూపర్లేటివ్ ఆఫ్ వాడుతుంటాం. సూపర్లేటివ్ వేరే చెప్తాను ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఇన్ని కానీ ఆఫ్ కానీ వచ్చాయంటే అవి సూపర్లేటివ్ వాడతాం, ఇన్ని కానీ ఆఫ్ కానీ. కానీ ఇక్కడ ఏమైందంటే వీ హావ్ యూజ్డ్ ఆఫ్ ఇన్ కంపారిటివ్ యాజ్ వెల్. ఇందులో కూడా మనం వాడాము ఇక్కడ. కానీ ఇక్కడ ఎవరు కంపేర్ చేస్తాము? ఆఫ్ ద టూ అన్నాం. స్ట్రాంగర్ ఏంటి డిగ్రీ? కంపారిటివ్. వైజ్ ఏంటి డిగ్రీ అమ్మా? పాజిటివ్. ఒకే డిగ్రీ ఏదో వాడాలనుకున్నాం కదా, ఇద్దరే ఉన్నారు. అప్పుడు చెప్పండి, చెప్పండి. He is stronger and wiser of the two. వెరీ గుడ్. he is stronger and wiser of the two. కానీ ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది చాలా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు రెండు క్వాలిటీస్ మనం చెప్తున్నప్పుడు, ఎంతో జాయిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ క్వాలిటీకి దా అనేది యాడ్ చేయండి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. జనరల్ గా వాడము, కంపారిటివ్ లో దా అనేది వాడము. గుర్తుపెట్టుకోండి. మీకు ఇచ్చిన ప్రశ్నలో ఆఫ్ ద టూ అని ఉంటే, ఆఫ్ ద టూ వ్యక్తులైనా టూ అని ఏదైనా కానీ, థింగ్స్ ఏదైనా కానీ టూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఫస్ట్ క్వాలిటీకి దా యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. ఈజ్ ద స్ట్రాంగర్ అండ్ వైజ్ ఆఫ్ దా యాక్చువల్గా మనం సూపర్లేటివ్ వాడతాం, కానీ ఏం చేస్తే స్పెసిఫై చేస్తున్నాం, ఈజ్ ద స్ట్రాంగర్ అండ్ వైజర్ ఆఫ్ ద. కాబట్టి దాని ఖచ్చితంగా వాడాలి. రెండు కూడా కంపారిటివ్ లోనే ఉండాలి. ఓకే, ఇప్పుడు మూడో చూద్దాం. ఈజ్ స్ట్రాంగెస్ట్ అండ్ వైజర్ ఆఫ్ ఆల్. రైట్ అన్నా.
స్ట్రాంగెస్ట్ ఏంటది? Superlative. సూపర్లేటివ్. వైజ్ కంపారిటివ్ కదా. రూల్ ఏం చెప్తుంది? ఒకే డిగ్రీ వాడాలి. ఎండ్ ఎప్పుడైతే ఉందో ఒకే డిగ్రీ వాడాలి. ఇప్పుడు చెప్పండి. He is the strongest and wisest of all. అయితే ఫ్రెండ్స్ పెట్టుకోండి. ఇది క్వశ్చన్ ఎలా అడుగుతుంటాడంటే, దీనికి కూడా క్వశ్చన్ ఎలా ఇస్తాడంటే, మీరు చాలాసార్లు చాలా చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే రెండు వైపులు దా వాడుతుంటారు. ఎలా అంటే, ఇప్పుడు మనం చెప్పు హీఈస్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద వైజెస్ట్ ఆఫ్ ఆల్ అంటాడు. వైజెస్ట్ అంటాడు. ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ ద వైజెస్ట్ అని గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడన్నా సరే రెండు సూపర్లెట్స్ వాడినప్పుడు ఫస్ట్ సూపర్లెట్ కి దా పెట్టండి. రెండు దానికి అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి. He is the strongest and wisest. ఎస్ అంటే ఈజ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ వైజెస్ట్ ఆఫ్ ఆల్. శ్రీనివాస్ గారు మీ వాయిస్ రావట్లేదండి. నెక్స్ట్ అయితే శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు ఒక 1 minute మీ వాయిస్ రాలేదు. మీరు ఏమైనా చెప్పుంటే ఒకసారి రిపీట్ చేయండి. అవునా సార్? లాస్ట్ 1 minute. ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఎప్పుడైనా సూపర్లెట్ వాడినప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ క్వాలిటీకే దా వాడండి. రెండో క్వాలిటీకి దా అనేది అవసరం లేదు. క్లియర్? ఓకేనమ్మా? మనము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ నేర్చుకున్నాము. అయితే వీఆర్ నాట్ టేకింగ్ ద టెస్ట్. ఇప్పుడు టెస్ట్ చేద్దాం. నేను మీ అందరికీ ఒకటే చెప్పేది, నేను ఒకసారి అర్థం చేసుకున్నాను. మీరంటే క్వశ్చన్స్ మీద రియాక్ట్ కాకండి. మనం ఇతరులు కూడా మన చిన్న అవకాశం ఇద్దాం. వాళ్ళు కొంతమంది లెట్ దెమ్ కంటెంప్లేట్ ఆన్ అబౌట్ దిస్ క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళు కూడా ఆలోచన చేసుకునేవండి. ఒక 10 seconds టైం తీసుకోండి. వెంటనే రియాక్ట్ కావద్దు. ఒక 10 or 15 seconds డజంట్ మ్యాటర్. మనకి ఎంతో తొందరగా నేర్చుకుని ఇంపార్టెంట్ కదా, ఎంత బాగా నేర్చుకుని కూడా దీనికి ఇంపార్టెంట్. ఇచ్చిన క్వశ్చన్ అది రైట్ రాంగ్ చూడండి ఒకసారి. ఒక 10 seconds 10 seconds టైం ఆర్ 15 seconds. ఓకే, రైట్ ఆర్ రాంగ్ చెప్పండి. When the damage had been done and the future of the people has darkened, nothing will be of any help అన్నది ఇచ్చారు. When the damage had been done and the future of the people has darkened. ఇక్కడ future has darkened. ఏది డార్కెనింగ్? సారీ, the future of the people has darkened అన్నాం. ఫ్యూచర్ చేసిందా? ఫ్యూచర్ చేయబడిందా? భవిష్యత్తు చేయబడిందా? చేసిందా? ఫ్యూచర్ చేసిందా? ఫ్యూచర్ కాబడిందా అమ్మా? Was darkened, sir. ఓకే, ఇది ఫస్ట్ ఓకే చెప్పండి. ఫస్ట్ చెప్పండి నాకు ఇది ఇందులో ఏదైనా వాడచ్చు. ఇందులో 3 రకాల టెన్సెస్ వాడాడు ఇందులోను. చెప్పండి. ఫస్ట్ ఫ్యూచర్ హాస్ డార్కెండ్, ఫ్యూచర్ హ్యాస్ బీన్ డార్కెండ్ చెప్పండి. Future has been darkened. సో ఈ హాస్ చూడండి, రైట్ రాంగ్ చెప్పండి. ఈ హాస్ డార్కెండ్ మై ఫ్యూచర్, రైట్ రాంగ్ చెప్పండి. ఈ హాస్ డార్కెండ్ మై ఫ్యూచర్, రైటేనా? అది యాక్టివ్ వాయిసే కదా. ప్యాసివ్ చెప్పండి. ప్యాసివ్ చెప్పండి. My future by him. చెప్పండి బాగా చెప్తున్నా. చెప్పండి. మై ఫ్యూచర్ has been darkened by him. ఎస్, అదే కదా మనం నేర్చుకున్నాం. ఇది మన రూల్స్ లో నేర్చుకున్నాం. ఇక్కడ కూడా అదే వచ్చాడు అనమాట. కాబట్టి ద ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్ హ్యాస్ బీన్ వాజ్ అని అక్కడ 3 టెన్స్లు వాడాడు. ఒకటి హ్యాడ్ బీన్ ఫాస్ట్ వాడాడు, ట్రైన్లో చెప్పాడు. ఫ్యూచర్ కూడా చెప్తున్నాడు. నథింగ్ విల్ బి ఆఫ్ ఎనీ హెల్ప్. అలా వాడచ్చు పర్వాలేదు, తప్పలేదు. రైట్, హ్యాస్ బీన్ డార్కెండ్ గుర్తుపెట్టుకోండి. అది ప్యాసివ్ వాయిస్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని ఎప్పుడైనా సరే
రూల్స్ నేర్చుకోవడం వేరు, అప్లికేషన్ వేరు. రూల్స్ కి అప్లికేషన్ చాలా తేడా ఉంటుంది. ఆ ప్రాక్టీస్ మీద మనకు తెలుస్తూ ఉంటాయి. క్వశ్చన్ కొంచెం సంబంధాలే ఉండవు. రూల్స్ అవే ఉంటాయి. రూల్స్ ఎక్కడ మారవు. రైట్ హ్యాస్ బీన్ డార్కెండ్ చెప్పండి. లుకింగ్ ఇన్ టు ద సిచ్యువేషన్. మీరు 10 minutes టైం తీసుకోండి చూద్దాం. సారీ 10 seconds. 10 seconds. ఓకే చెప్పండి. He took that He had decision. taken the decision. ఓకే. అయితే హ్యాస్ ఎందుకంటాం? ఇప్పుడు మనకు క్లూ చెప్పండి. ఇందులో క్లూ ఒకటి ఉంది. చెప్పండి ఏంటది? He took that decision, sir. Ago, sir. ఎగో ఉంది కాబట్టి పాస్ట్ కాబట్టి Simple అక్కడ past. సింపుల్ పాస్ట్. వెరీ గుడ్. హీ టుక్ దట్ డెసిషన్ అంటే హీ టుక్ దట్ డెసిషన్. ఇలా చెప్పొచ్చా ఫ్రెండ్స్? ద డెసిషన్ వాజ్ టేకెన్ అని అనొచ్చా? సపోజ్ అని చెప్పండి. అది కూడా అడుగుతున్నాను. A few years ago, the decision was taken by him అన్నాను. ఒకవేళ అలా ఇచ్చాడు, క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, రైట్ రాంగ్ చెప్పండి. Right, sir. రైట్. Right, sir. ఎస్. కానీ ఇలా ఇచ్చాడు కాబట్టి హీ వాజ్ టేకెన్ అన్నాము కదా. బికాస్ హీ వాజ్ ద డూవర్. అతనే చేశారు కాబట్టి ఎప్పుడైతే డూవర్ అన్నామో డూవర్ అతనే చేశారు కాబట్టి వీ యూజ్ యాక్టివ్ వాయిస్. యాక్చువల్లీ ఈజ్ నాట్ డన్ టు హిమ్సెల్ఫ్, డిడ్ ద యాక్షన్. కాబట్టి హీ టుక్ దట్ డెసిషన్. వెరీ గుడ్. బాగా చెప్పారమ్మా. చూడండి, ఇది కూడా మీరు 10 seconds టైం తీసుకుని ఓకే చెప్పండి. రైట్ అనేది Third option. కరెక్టే. Third is బాగా wrong. మీరు బాగా చెప్తున్నారమ్మా. గ్రేట్. నేను చాలా మళ్ళీ చెప్తున్నాను. చాలా బ్యాచ్ చెప్పాను. బట్ ఆన్లైన్ వెరీ ఎంకరేజింగ్. అవును. చెప్పండి ఇప్పుడు అది రైట్ రాంగ్ చెప్పండి అమ్మా. ఎక్కడ రాంగ్ ఉంది మీరు బాగా డిటెక్ట్ చేశారు. గుడ్. బట్ కరెక్ట్ ద లొకేషన్ బాగా లొకేట్ చేశారు, డిటెక్ట్ చేశారు. చెప్పండి. The bus was detained By some. బస్సు డిటైన్ కాబడింది కదా, చేశారు. బస్సు డిటైన్ స్టాప్డ్ అని కదా. కానీ మనం ఒక రూల్ నేర్చుకున్నాం. మీకు గుర్తుందా? రూల్ నేర్చుకున్నాం. చూడండి, లాంగ్వేజ్ ఎంత చిత్రంగా ఉంటుందంటే మనకి సరే కనిపిస్తుంది. మనకి ఇది ఇలా వాడాలని చెప్పేసి తెలియదు. అది మనం ఏం నేర్చుకున్నాం? మీకు రెండు చెప్పాను. రెండు పాస్ట్ టెన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ యాక్షన్ కి మనం ఏం వాడాలి? హ్యాడ్ ప్లస్ V3 వాడాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కదా అనుకున్నాం. రిమెంబర్, ఫస్ట్ యాక్షన్ కి ఏం వాడాలి? హ్యాడ్ ప్లస్ V3 పాస్ట్ పర్ఫెక్ట్. సెకండ్ యాక్షన్ ఏం చెప్పుకున్నాము? సింపుల్ పాస్ట్ అనుకున్నాం. ఇందులో ఏది ఫస్ట్ యాక్షన్ చెప్పండి అమ్మా. డిటైనింగ్ రీచింగ్? Detaining, sir. డిటైనింగ్. ఫస్ట్ సెకండ్ యాక్షన్ ఏంటమ్మా? They did not reach. సెకండ్ యాక్షన్ ఏముంది? సింపుల్ పాస్ట్ ఉంది కదా. డిడ్ నాట్ రీచ్. సింపుల్ పాస్ట్ నెగిటివ్ కదా. మరి ఫస్ట్ యాక్షన్ ఇందులో ఉంది. మరి వాజ్ డిటైన్ కరెక్ట్ గా అనిపిస్తుంది. వాజ్ డిటైన్ ఇంత బాగానే చెప్పారు, కరెక్ట్ ఉంది. కానీ రూల్ ప్రకారం చూసినప్పుడు వాజ్ అనే డిటైన్ వాడకూడదు. పాస్ట్ పర్ఫెక్ట్ లో వాడాలి. ఎప్పుడు చెప్పండి? had detained. Bus had detained. బస్ డిటైన్ బస్ డిటైన్ కాబడింది. ద బస్ హ్యాడ్ బీన్. వెరీ గుడ్. ద బస్ హ్యాడ్ బీన్ డిటైన్. చూడండి ఎంత లాజికల్ గా ఉంది సెంటెన్స్. అది వాజ్ డిటైన్ అనేది కరెక్ట్ గా చూడడానికి కరెక్ట్ గానే ఉంటుంది. బట్ అది గ్రామటికల్ గా కాదు. అది ద బస్ ఎన్ని సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఆప్షన్స్ ఇస్తుంటాడు. వాజ్ డిటైన్డ్, హ్యాడ్ బీన్ డిటైన్డ్, రకరకాలుగా. మనం ఏమనుకో వాజ్ కూడా కరెక్టే, కానీ గ్రామ ప్రకారం అది కరెక్ట్. అది ఒక డిడ్ నాట్ ఇస్ యాక్షన్ చెప్పాం కూడా. ఫస్ట్ సెకండ్ జరిగింది కాబట్టి, సెకండ్ యాక్షన్ కాబట్టి. హ్యాడ్ బీన్ డిటైన్డ్. అర్థమైందా? ఇచ్చేయండి. 10 seconds టైం తీసుకోండి. అందరికీ అవకాశం ఇద్దాము. Third option, sir. వెరీ గుడ్. థర్డ్ ఆప్షన్. హీ వాజ్ మ్యారీడ్. Married to. అయితే చూడండి, మ్యారీడ్ టు కూడా మాకు చూడండి. ఈ సబ్జెక్ట్ అయితే He married, sir. సబ్జెక్ట్ హీ ఉంది కదా. ఇప్పుడు చూడండి, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్ ఉంటే సెంటెన్స్ మనకు వజ్ దేంతో పని లేదు. ఈ సబ్జెక్ట్ ఉంది, మ్యారీడ్ వర్బ్ ఉంది. మ్యారీడ్ హూమ్?
షెడ్యూల్ కాస్ట్ గర్ల్ ఆబ్జెక్ట్ ఉంది, వాజ్ ద పని ఏముంది, టూ కూడా అవసరం లేదు. ఈ మ్యారీడ్ షెడ్యూల్ కాస్ట్ గర్ల్ అంతే, రైట్? అర్థమైందా? టూ ప్రిపోజిషన్ అవసరం లేదు అక్కడ. షీఈ్ మ్యారీడ్ టు, అది అలా వేరే చెప్తాను, వేరే అది కాంటెస్ట్ వేరే. మీరు టూ ఉంది, టూ వాడతాం, అది వేరే కాంటెస్ట్ లో వాడతాం, ఇక్కడ వాడతాం. ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది, రెడీగా ఆబ్జెక్ట్ ఉంది, గర్ల్ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ఈ మ్యారీడ్ షెడ్యూల్ కాస్ట్ గర్ల్ అంతే. సో యూ డోంట్ నీడ్ వాజ్. ప్యాసివ్ పట్టుకోలేదు. ఇప్పుడు వాజ్ షీ మ్యారీడ్ అన్నాం అనుకోండి, ఎస్ షీ వాజ్ మ్యారీడ్, అది వేరే మళ్ళీ, రైట్? సో హీ మ్యారీడ్ ఇచ్చేయండి. రైటా రాంగ్? మనము రూల్ నేర్చుకుని నేను చెప్పాను, దే లావ్డ్ ఎట్ ద పూర్ బెగ్గర్ అనుకున్నాం, రైట్ అనేది సెంటెన్స్. దే లావ్డ్ ఎట్ ద పూర్ బెగ్గర్, యాక్టివ్ లో చెప్పుకున్నాం కదా, దే లావ్డ్ ఎట్ ద పూర్ బెగ్గర్. దాని ప్యాసివ్ వాయిస్ మీరు మీరే మార్చారు, ఏం మార్చారు మీరు చెప్పండి? Poor beggar was laughed at. అన్నారు కదా. ఇంకోటి కూడా చెప్పుకున్నాం, యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అనుకున్నాం, దానికి ఏం చెప్పారు? పేరెంట్స్ షుడ్ బి టేకెన్ కేర్ of. ఇక్కడ చూడండి, ద వెడ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఫర్ ద న్యూలీ మ్యారీడ్ కపుల్ బట్ ఇట్ హాస్ నాట్ బీన్ స్లెప్ట్ అన్నాం. ఏంటి ఇక్కడ స్లెప్ట్ ఏంటి? ఇట్ హాస్ నాట్ స్లెప్ట్ ఏంటి? దే హావ్ స్లెప్ట్ ఆన్ ద బెడ్ అని చెప్పడం కదా, దే హావ్ స్లెప్ట్ ఆన్ ద బెడ్. ఇట్ అంటే ఏంటి ఇక్కడ? ఇట్ అండర్లైన్ చేయండి. ఇట్ ఏంటి ఇక్కడ? ఇట్ అనేది బెడ్. అక్కడ బెడ్ నిద్రపోలేదు, వీళ్ళు బెడ్ నిద్రపోలేని చెప్పడం అక్కడ. అప్పుడేం చెప్పాలి? It has not been slept on. ఎక్సలెంట్ ఎక్సలెంట్ అమ్మా, ఎక్సలెంట్ అమ్మా, కరెక్ట్, బాగా చెప్పారమ్మా. ఇట్ హాస్ నాట్ బీన్ స్లెప్ట్ ఆన్. ఆన్ అనే ప్రిపోజిషన్ వాడాలి, అది అప్పుడే దెన్ ఇట్ ఈస్ మీనింగ్ఫుల్, అదర్వైజ్ ఇట్ ఇస్ మీనింగ్లెస్ యాక్చువల్గా, రైట్? అర్థమైంది మీకు? ఇట్ అండర్లైన్ చేసుకోండి, రైట్? అక్కడ బెడ్ అని, ద బెడ్ హెస్ నాట్ బీన్ స్లెప్ట్ అని చెప్పడం, లేదా ఇలా చెప్పొచ్చు, దే హావ్ నాట్ స్లెప్ట్ ఆన్ ద బెడ్ అనొచ్చు, కరెక్ట్. అది దే హావ్ నాట్ స్లెప్ట్ ఆన్ ద బెడ్, కరెక్టే. ప్యాసివ్ చెప్పినాడు, ఏం చెప్తాం? ఇట్ హాస్ నాట్ బీన్ స్లెప్ట్ ఆన్. ఆన్ అనే ప్రిపరేషన్ వాడినప్పుడు అది మీనింగ్ఫుల్ గా ఉంటుంది, అది టోటల్లీ మీనింగ్లెస్. స్లెప్ట్ ఆన్, రైట్? ఇచ్చేయండి. రైటేనా? ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ ఐ ఎంక్వైర్డ్ అబౌట్ ఈస్ హెల్త్ అన్నాను అనుకోండి, అంటే ఏంటో చెప్పండి. ఐ ఎంక్వైర్డ్ అబౌట్ ఈస్ హెల్త్ అన్నాం అనుకోండి, ఆర్ ఐ ఎంక్వైర్డ్ ఆఫ్ ఈస్ హెల్త్ అన్నాను, అంటే యూ వాంటెడ్ టు నో హౌ యూ వాజ్ అని కదా. కదా, హలో? కానీ ఇక్కడ కేస్ ఎంక్వైరీ అంటే ఏంటి? పోలీసులు దొంగ దగ్గరకు వచ్చి బాబు చేసావని ఆప్యాయంగా ప్రేమగా అడుగుతారా? అంటే ఏం చేస్తారు వాళ్ళు? కేసుని ఎంక్వైరీ అంటే ఏంటి? ఎంక్వైరీ మీన్స్ ఇన్వెస్టిగేట్, గుర్తుపెట్టుకోండి. ఎంక్వైరీ మీన్స్ ఇన్వెస్టిగేట్. ఇక్కడ మరొక విషయం చెప్పాలి, ఎంక్వైరీ స్పెల్లింగ్ 2 రకాలు ఉంటాయి, ఈ ఉంటుంది, ఐ ఉంటుంది, రెండు కూడా యాక్సెప్టెడ్, ఏమీ లేదు, రెండు కరెక్టే. గుర్తుపెట్టుకోండి, యూ కెన్ సే ఐ ఆర్ యూ కెన్ యూజ్ ఐ ఆర్ యూ కెన్ యూజ్ ఈ. చిన్న తేడా ఉంది, తేడా ఎక్కడ మధ్యని చూడండి. ద కేస్ వాజ్ ఎంక్వైరీ అంటే ఏంటి? ఫిలాసఫర్స్ ఏమి వేయట్లేదు ఇక్కడ, ఇన్వెస్టిగేట్, ఇట్ వాజ్ ఇన్వెస్టిగేటెడ్ అని చెప్పడం, ఇన్వెస్టిగేటెడ్ అంటే ఏం చెప్పాలంటే ఎంక్వైర్డ్ ఇంటూ అనాలి, పెట్టుకోండి. ద కేస్ వాజ్ ఎంక్వైర్డ్ ఇంటూ అంటే రాసుకోండి, మీనింగ్ కూడా రాసుకోండి, మీరు రాసుకోండి, మీనింగ్ రాసుకోండి. టు ఎంక్వైర్ ఇంటూ మీన్స్ టు ఇన్వెస్టిగేట్ అని రాసుకోండి. టు ఎంక్వైర్ ఇంటూ మీన్స్ టు ఇన్వెస్టిగేట్. అర్థమైందా మీకు? సో ద కేస్ వాజ్ ఎంక్వైర్డ్ ఇంటూ, అంతే, అంతేగో. కేసు ఎవరు ఎంక్వైరీ చేస్తారు చెప్పండి, అది కూడా చెప్పండి. విల్ ఎంక్వైరీ ద కేసెస్, హూస్ డ్యూటీ ఇట్ ఈస్? మనం ఎంక్వైరీ చేస్తామా? ఎవరు ఎంక్వైరీ చేస్తారు? హలో, కేసులు ఎవరు ఎంక్వైరీ చేస్తారు? Police.
అది అంటే ఇక్కడ ఇట్ ఈస్ ఎంప్లాయిడ్ గుర్తుపెట్టుకోండి. ద కేస్ వాజ్ ఎంక్వైర్డ్ ఇంటూ బై ద పోలీస్ అని చెప్పడం అది అక్కడ. అదే ఇక్కడ బై ద పోలీస్ ఇవ్వలేదు, అవసరం లేదు. అది వాళ్ళు చేసే పని అది అదే చెప్పాం. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్, పీపుల్ స్పీక్ ఇంగ్లీష్ అవసరం లేదు అక్కడ. ఇంప్లాయిడ్ మీనింగ్ ఈజ్ ఇంప్లాయిడ్. కాబట్టి కేస్ వాజ్ ఎంక్వైర్డ్ ఇంటూ a month ago. Okay, a month ago, right? Inquired into. Next, చూడండి ఇది రైట్ అన్నా. By whom Baba Tukaram was worshipped as a saint of our time. ఫ్రెండ్స్ ఇది ఒక క్వశ్చనే కదా, క్వశ్చనే కదా. Was Baba Tukaram worshipped, sir? వెరీ గుడ్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఎప్పుడైనా సరే డైరెక్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా మనము ముందు వర్స్ అని హెల్పింగ్ వర్డ్ వాడాలి, తర్వాత సబ్జెక్ట్ వాడాలి. బై హూమ్ వాజ్ బాబా తుకారం వర్షిప్ అనాలి, నాట్ బాబా వాజ్ వర్షిప్. వాజ్ బాబా వర్షిప్ ది క్వశ్చన్. ఓకే రైట్. ఇది మళ్ళీ మీకు ఈ రూల్ తర్వాత కన్వెన్షన్ లో మళ్ళీ డిస్కస్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మనం డైరెక్ట్ క్వశ్చన్ వచ్చినప్పుడు వాజ్ అనేది ముందు వాడాలి, తర్వాత సబ్జెక్ట్ వాడతాం. ఇక్కడ వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, బాబా అనేది సబ్జెక్ట్ అనమాట. రైట్, ఇది చెప్పండి. ఈ రేట్ రాంగ్ చెప్పండి. ఇది కూడా the other day you answered this question. Option 2, sir, was known to. ఎక్సలెంట్ అమ్మా, గుడ్ గుడ్ గుడ్. ఎస్, మనం నేర్చుకున్నాం. నోన్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ప్రిపోజిషన్ టూ వాడాలని. ఇక్కడ బై అనేది ఉంది కాబట్టి ఏం చెప్పాలి, అలాంగ్ వాజ్ నోన్ టు ఆల్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్. నోన్ బై అనేది అనకూడదు, నోన్ టు అంటాం. రైట్, గుడ్, బాగా చెప్పారు. ఇది చెప్పండి. ఇది ఒక 10 seconds టైం తీసుకోండి. Third option, sir. చేతమ్మా Being to చెప్పండమ్మా. first he was found guilty and then he was sentenced to death, sir. So first one. కరెక్టే రైట్. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త చూసినట్టయితే హ్యావింగ్ అసలు హూ విల్ ఫైండ్ ద పీపుల్ గిల్టీ ఆఫ్ మర్డర్ చెప్పండి. హూ విల్ డిసైడ్ దట్? ఎవరు డిసైడ్ చేస్తారు? Court. గుడ్. ఇక్కడ హ్యావింగ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అంటే అది హ్యావింగ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అంటే ఎవరు చేసినట్టు? అయితే కోర్టే కదా అయితే కోర్టు. కాబట్టి ఇట్ వాస్ డన్ బై ద కోర్ట్. ఇది ప్యాసివ్ వాయిస్ లో ఉంది చెప్పాలంటే. కాబట్టి హ్యావింగ్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మర్డర్, అది ద కోర్ట్ ఫౌండ్ హిమ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అని చెప్పడం. ద కోర్ట్ ఫౌండ్ దెమ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అండి. ద కోర్ట్ సబ్జెక్ట్ ఇవ్వలేదు వాళ్ళు, ఇట్స్ అండర్స్టూడ్ అక్కడ. ద కోర్ట్ ఫౌండ్ దెమ్ గిల్టీ ఆఫ్ మర్డర్ అని చెప్పడం. కాబట్టి హ్యావింగ్ ఫౌండ్ అంటే ఇక్కడ బై ద కోర్ట్ అని ఉంది అక్కడ. కాబట్టి ఏం చెప్పాలంటే హ్యావింగ్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మర్డర్ బై ద కోర్ట్, రైట్. సో దే వర్ సెంటెన్స్డ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. హ్యావింగ్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ మర్డర్, రైట్. బీన్ అనేది మన ప్యాసివ్ వాయిస్ లో వాడాలి. ఒక నిమిషం మీకు ఒక క్వశ్చన్ చెప్పచ్చు. పోతున్నా. రైట్, మీకు అర్థమైంది. ప్యాసివ్ వాయిస్ లో చెప్పాం హ్యావింగ్ బీన్ ఫౌండ్ అనేది. చెప్పండి రైట్ ఏనా? 10th one.
చెప్పండి. The dacoits looted the house and before the police arrived, the things were taken away అన్నాం. ఇక్కడ సబ్జెక్ట్ చెప్పండి, ఏంటి సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ? సబ్జెక్ట్ ఏంటమ్మా? సబ్జెక్ట్స్ ఏంటి? The dacoit. ద డెకాయిట్స్. లూటెడ్ అనే వర్బ్ అయితే ఉంది కదా Yes. కదా. అయితే ద డెకాయిట్స్ లూటెడ్ ఉంది కానీ ఎండ్ ప్రిపరేషన్ కూడా ఇచ్చాడు, కంజెషన్ ఉంది. కానీ లాస్ట్ మీరు పోతూ వచ్చినట్టయితే ద థింగ్స్ వర్ టేకెన్ అవే అన్నాం. రెండు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మీరు సబ్జెక్ట్ దేంతో బిగిన్ చేశారో సబ్సిక్వెంట్ సెంటెన్స్ కూడా దాంతో అదే ప్యాటర్న్ లో ఉండాలి. మీకు ఒకటి యాక్టివ్ వాయిస్ ఒకటి ప్యాసివ్ వాయిస్ ఉండకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు సీ ద ఫస్ట్ పార్ట్ ద డెకాయిట్స్ లూటెడ్ అన్నాం, ఇట్ ఇస్ ఇన్ ద యాక్టివ్ వాయిస్. ఇఫ్ యు సీ ద ఫోర్త్ పార్ట్ ఇట్ ఇస్ ద ప్యాసివ్ వాయిస్, ద థింగ్స్ వర్ టేకెన్ అవే బై ద డెకాయిట్స్ అని ప్యాసివ్ వాయిస్ చూడడం. సో డోంట్ యూజ్ టూ డిఫరెంట్ వాయిసెస్ లైక్ ఏదో ఒక వాయిస్ మనం మెయింటైన్ చేయాలి సెంటెన్స్ లో రాసినప్పుడు. అప్పుడేం చెప్పాలి చెప్పండి, ఇప్పుడేం చెప్తారు? Looted the house. Before the police arrived, they took the things away. ఎక్సలెంట్, వెరీ గుడ్ అమ్మా. దే టుక్ అవే ద థింగ్స్ అయితే అంతే, వెరీ గుడ్. సో బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్ దే టుక్ అవే ద థింగ్స్, దే టుక్ అవే ద థింగ్స్, ద థింగ్స్ ఆర్ టేకెన్ అనకూడదు. ఇది సబ్జెక్ట్ ఏంటి? ద డెకాయిట్స్. కాబట్టి ఏంటి ఎవరో డెకాయిట్స్ ప్రొనౌన్ వాడాము అక్కడ, దే టుక్ అవే ద థింగ్స్ అన్నాం, అది గుర్తుపెట్టుకోండి. రైట్, చూడండి, దే టుక్ అవే ద థింగ్స్. రైట్, జస్ట్ నేను ఇలా చెప్తాను, రైట్ అని చెప్పండి. ద హౌస్ వాజ్ లూటెడ్ బై ద డెకాయిట్స్ అండ్ బిఫోర్ ద పోలీస్ అరైవ్డ్ ద థింగ్స్ వర్ టేకెన్ అవే అని రైట్ అనగా చెప్పండి. Right, sir. రైట్, సబ్జెక్ట్ అక్కడ ద హౌస్ వాజ్ అన్నాం కాబట్టి ఇక్కడ థింగ్స్ రెండు వాడాం, రెండు ప్యాసివ్ వాయిస్ వాడాం. ఒకటి యాక్టివ్ వాయిస్ ఒకటి ప్యాసివ్ కాబట్టి మనం రెండు మార్చుకున్నాం. టెస్ట్ అండ్ ప్రొనౌన్స్ ఇది చెప్పండి, చూడండి. 10 seconds టైం తీసుకోండి. He sent all the belongings to Kolkata that he had brought. He had brought kadama, some correction. Bought and తప్పడింది. He had bought and brought kada తప్పది. Bought. BOE is just. Correction is there. Right అన్నారు కాంగ్రెస్ చెప్పండి. ఇది మనం చూసేదానికి కరెక్ట్ గా ఎక్కడ తప్పలేనట్టుంది కదా. కానీ నేనేం అడుగుతానంటే చూడజాదు, హియర్ సెంట్ ఆల్ ద బిలాంగ్స్ టు కోల్కతా దట్. ఇక్కడ దట్ అన్న మీరు అండర్లైన్ చేయండి, దట్ అండర్లైన్ చేయండి. దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ కూడా మనం చెప్పుకున్నాం, రిలేటివ్ ప్రొనౌన్ అని. దట్ ముందు ఏముంది అక్కడ? దట్ ముందు ఏముంది అక్కడ? దట్ ముందు ఏముంది? ఏముంది? కోల్కతా. కోల్కతా ఉంది, నౌన్ ప్రాపర్ నౌన్ ఉంది, కోల్కతా ఉంది. అంటే కోల్కతా భువనేశ్వర్లో కొన్నాడు అతను. ఏం కొన్నాడు భువనేశ్వర్లోని? ఏం కొన్నాడు? సమ్ బిలాంగింగ్స్ ఏ కొన్నాడు అక్కడ, కోల్కతానే కొనలేదు. కానీ మీరు సెంటెన్స్ ఎలా చెప్పిన ఏమవుతుందంటే టు కోల్కతా దట్ హీ హ్యాడ్ బాట్ అంటే ఈ బాట్ కోల్కతా అని భువనేశ్వర్ వస్తుంది అనమాట. నిన్న కూడా మనం చెప్పుకున్నాం రిలేటివ్ ప్రొనౌన్ లో. కాబట్టి ఇది ప్లేస్మెంట్, అది రైట్ లేకపోతే సెంటెన్స్ మీనింగే మారిపోతుంది. కాబట్టి సెంటెన్స్ ఎలా చెప్పాలంటే చూడండి, టు కోల్కతా ఆల్ ద బిలాంగ్స్ అని చెప్పాలి. ఏం చెప్పాలి? ఈ సెంట్ టు కోల్కతా ఆల్ ద బిలాంగ్స్ దట్ హీ హ్యాడ్ బాట్. చూడండి, మీకు సరిపోయిందా? మీకు ఆల్ ద బిలాంగ్స్ దట్ ఎక్కడ కొన్నాడు? ఏం తీసుకున్నాడు? బిలాంగింగ్స్ అనమాట. కాబట్టి అది తేడా. ప్లేస్మెంట్ కరెక్ట్ గా చూసుకోకపోతే మీనింగ్ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. రైట్, అర్థమైందా? మీకు ఏ డౌట్ ఉన్నా అడగచ్చు, మళ్ళీ చెప్తున్నాను మీకు. రైట్, నెక్స్ట్ చెప్పండి, ఇది రైట్ అవ్వంగా చెప్పండి. చెప్పండి. The editorials published in this newspaper are better than that newspaper అన్నాం.
దేనికి కంపేర్ చేస్తున్నాం? న్యూస్ పేపర్స్, ఎడిటోరియల్సా? ఎడిటోరియల్స్. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ ఎడిటోరియల్స్ అన్నా ఒక న్యూస్ పేపర్ అన్నాం కాదు కదా. ఇప్పుడు ఏం చెప్పాలి? ఆల్రెడీ మనం నేను కూడా నేర్చుకున్నాం. చెప్పండి. బెటర్ దెన్ that of newspaper. అది కూడా చెప్పాను. స్ట్రీట్స్ అన్నప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. అక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ ఉంటే దోజ్ వాడాలి, సింగులర్ ఉంటే దట్ వాడాలి. పెట్టుకోండి. సబ్జెక్ట్ ఏముంది అక్కడ? ఎడిటోరియల్ కదా. ఇన్ దట్ దోజ్ కూడా దోజ్ ఆఫ్ ఇవ్వలేదు వాడు అక్కడ. ఆఫ్ ఏం అనలేదు. ఆర్ బెటర్ దెన్ దోస్ పబ్లిష్డ్ ఇన్ దట్ న్యూస్ పేపర్ అంటే. ఆర్ బెటర్ దెన్ దోస్ పబ్లిష్డ్ ఇన్ దట్ న్యూస్ పేపర్. పబ్లిష్ ఇస్ ఆప్షనల్, మనం వాడకుండా పర్లేదు. చూడండి, దోజ్ ఎందుకన్నాము చెప్పండి. దోజ్ ఎందుకన్నాము? వై దోజ్, వై నాట్ దట్, ఎడిటోరియల్స్ ప్లూరల్ కాబట్టి దోజ్ అన్నాము. దోస్ పబ్లిష్డ్ ఇన్ దట్ న్యూస్ పేపర్.